కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటావు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించడం తప్ప ఎక్కడ కానీ మంచి జరిగినటువంటి దాఖలాలు కనపడవు. ఈరోజు మేము వచ్చి తిరుపతి జిల్లా నుంచి వచ్చాము. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గము. చంద్రగిరి నియోజకవర్గంలో అయితే మరీ దారుణం. ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు నేను కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడిని. నేను 29 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పటి వరకు చిన్నపాటి కేసు కూడా లేనటువంటి నా వ్యక్తిగత జీవితం ఈ ప్రభుత్వం వస్తూ ఉన్నట్టే అనవసరంగా 2 కేసులు పెట్టారు. హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణం అంటే అంత దారుణాతి దారుణంగా ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు నేను చూస్తున్నటువంటి ఈ 29 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడు కానీ ఇలాంటి వ్యవస్థ నేను చూడలేదు. ఆ వ్యవస్థని పూర్తి స్థాయిలో ధ్వంసము విధ్వంసం ఏదన్నా జరిగిందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే జరిగింది. అలా చూస్తున్నారుగా. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కానీ రాజకీయం చేయడం కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం కానీ, ఇవన్నీ ఎలా చూస్తారు? ఒకప్పుడు తిరుపతి దేవస్థానం ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉంది? గతంలో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండి పాలనలో తిరుమల దేవస్థానం వ్యవస్థ అనేది నడిచింది. కానీ అందుకు 3 అంతల భిన్నంగా ఈరోజు ఈ ఏడాది పాలనలోనే జరుగుతుంది. ఎప్పుడు కానీ రాజకీయాలు చేయనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఏడాది కాలంలో అంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు భిన్నంగా అక్కడ వ్యవస్థ నడుస్తారు. ఈరోజు ఆ వ్యవస్థని ఎన్నో రకాలుగా జనాలు తిడుతున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా తిట్టేటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అది పరిస్థితి అక్కడ. ఓకే. అంటే ఎందుకని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు, ఇప్పుడు అక్కడ అన్ని కూడా చూసే పరిసర ప్రాంతాలు కూడా సరిగ్గా చేయలేదు, ఇవని విమర్శించారు. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి ఉంది అక్కడ, ఇక్కడ అలా ఉందంట. రాజకీయంగా ఏ రోజు జగనన్న అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా కొండ మీద రాజకీయాలకు తావివ్వలేదు. ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం కేవలం ఊరికైనా తిరుమల లడ్డు విషయంలో కూడా మీరంతా కూడా చూశారు, జనమంతా చూశారు, దేశమంతా చూశారు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు మన హిందువులు అన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చూశారు. కాబట్టి ఊరికి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఆరోపణలు పాలిటిక్స్ను డైవర్షన్ చేయడం కోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో వాస్తవాలను వాళ్ళు చూపించడం లేదు.